హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు అయితే సండే స్పెషల్ అని చెప్పేసి మటన్ కర్రీ అయితే తీసుకొచ్చిండు మా వారు. ఇక్కడనైతే మటన్ కర్రీ ప్రిపేర్ చేయడానికి అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర, పుదీనా, మసాలా ఐటమ్స్ అండ్ పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే రెడీ పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడనైతే కుక్కర్ గిన్నెనైతే పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే మనకు మటన్ అనేది లేట్గా కుక్ అవుతుంది కదా, అందుకే ఇందులోనైతే చేద్దామని చెప్పేసి ఇక్కడైతే స్టవ్ అయితే ఆన్ చేస్తున్నా. చూడండి, పెట్టా కదా, ఇందులోనైతే ఆయిల్ వేద్దాం. చాలా అంటే చాలా బాగా టేస్టీగా చేసుకోండి ఈ విధంగా. అండ్ టేస్టీగా అంటే సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. మనం హెవీగా అన్ని మసాలాలు వేయకుండా చాలా సింపుల్గా చూపిస్తా. చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూడండి, ఇక్కడైతే ఆయిల్ అయితే వేస్తున్నా. మటన్ కదా, కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకుంటున్నా. చూసారా, ఆయిల్ అయితే వేసాయి కదా. ఇప్పుడైతే ఇందులోకి ఆయిల్ హీట్ కాగానే మనం ఏమేమి వేయాలో చూపిస్తారండి. చూసారా, ఇక్కడైతే నేను పచ్చిమిర్చి, ఆనియన్స్, అలాగే ఇప్పుడు మనం మసాలా ఐటమ్స్ ఉంటాయి కదా, అవైతే వేసుకున్నాను అనమాట. వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకోండి. మనకు ఆనియన్స్ అనేది మంచిగా ఫ్రై కావాలి. ఫ్రై అయ్యేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసేయండి ఈ విధంగా. ఇది వచ్చేసి సండే రోజు బ్లాగ్ అన్నమాట. మీరు సండే ఏం స్పెషల్ చేసుకున్నారో ఖచ్చితంగా నాకైతే కామెంట్స్లో చెప్పండి. అలాగే మీరు ఏ మెథడ్లో చేస్తారు, అంటే ఏ ప్రాసెస్లో చేస్తారు మటన్ కర్రీ అని చెప్పేసి ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. నేను చేసింది మీకు ఎలా ఉందో కూడా కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇక్కడ కొత్తిమీర కూడా వేసాను. కొత్తిమీర అండ్ కొంచెం పుదీనా కూడా వేసుకున్నాను. వీటి వల్ల మనకు టేస్ట్ అనేది ఇంకొంచెం వస్తుందన్నమాట. కొత్తిమీర, పుదీనా కంపల్సరీ ఉండాలి. పుదీనా అయితే వేసా కదా. చూడండి, ఈ విధంగానైతే మంచిగా ఫ్రై కావాలి. ఫ్రై అయిన తర్వాతనే మనం పసుపు, అల్లం అవన్నీ వేసుకోవాలన్నమాట. అప్పటిదాకా ఏం వేసుకోవద్దు. ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడైతే ఫ్రై అయిపోయాయి కదా. ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. కొంచెం అటు ఇటు అని మొత్తం కరిగే విధంగా కలుపుకోండి. మనకు పచ్చి వాసన అనేది రాకుండా ఉండాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది. అందుకే ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోండి. పచ్చి వాసన అనేది మనకు రాదన్నమాట. ఈ విధంగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం పసుపు అయితే వేసుకుందామండి. పసుపు వేసుకుందాం. చూసారా, ఇక్కడ పసుపు అయితే వేసాను. మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నా. చూసారా, పసుపు అయితే వేసాను అన్నమాట. ఇప్పుడు మనం ఫ్రెష్గా ఉన్న మటన్ అయితే తీసుకుందాము. చూడండి, ఇది వచ్చేసి 1/2 kg మటన్ అండి. 1/2 kg మటన్ అయితే చేస్తున్నా. ఇందులో మా పాప కోసం అని చెప్పేసి లివర్స్ తీసుకున్నాను అన్నమాట. ఎక్కువ హెల్త్కి అయితే చాలా మంచిదండి మటన్ కర్రీ. చూడండి, ఇక్కడైతే ఫ్రెష్ మటన్ అయితే ఇందులో వేస్తున్నాను. చూసారా, ఈ విధంగానైతే అంతా వేసుకోవాలి. వేసుకొని మనం చేసిన పోపు అనేది పీసెస్కి పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలన్నమాట. చూపిస్తా చూడండి, ఈ విధంగానైతే మంచిగా కలుపుకోండి. మటన్ కాబట్టి మనకు టైం అనేది చాలా పడుతుందన్నమాట. అందుకే కొంచెం కుక్కర్లో పెడితే ఏంటంటే ఒక 6-7 విజిల్స్ వస్తే మనకు తొందరగా కుక్ అవుతుంది అన్నమాట. అందుకే నేను డైరెక్ట్ కుక్కర్లోనే చేస్తున్నా అన్నమాట. ఈ విధంగానైతే మొత్తం కలుపుకోండి ఒకసారి. చూసారా, ఈ విధంగా కలుపుకున్నారు కదా. మూతనైతే పెట్టేద్దాం. ఒక 15 మినిట్స్ దాకా మనం మూత తీయకుండా చూడండి. మనకు వాటర్ అనేది సపరేట్ అయ్యేదాకా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. మటన్ కాబట్టి కొంచెం చాలాసేపు పడుతుంది. అందుకే 15 మినిట్స్కి ఒకసారి అలా కలుపుతూ ఉండండి. మనకు వాటర్ అనేది వచ్చాయి కదా మనకు మటన్లో నుంచి, అప్పుడే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. ఆయిల్ సపరేట్ అయ్యేదాకా మనం కుక్ చేసుకోవాలి. చూసారా, ఇక్కడైతే హాఫ్ అయితే కుక్ అయిపోయింది. ఇంకొక 15 మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ కొంచెం మూత పెట్టుకుందాం అన్నమాట. చూసారుగా, మళ్ళీ మూత పెట్టుకుందాం. ఒక 15 మినిట్స్ తర్వాత మళ్ళీ చూద్దాం. చూడండి, వాటర్ అనేది ఇంకొంచెం ఎక్కువనే వచ్చాయి కదా. ఇప్పుడు మనకు సగం కుక్ అయిపోయిందన్నమాట. మనం మళ్ళీ విజిల్స్ పెడతాం కదా, అప్పుడు మొత్తం కుక్ అయిపోతుంది. లేదంటే మనకు టైం పడుతుంది అన్నమాట. పచ్చివాసన వస్తుంది కర్రీ అనేది. ఫస్ట్ బాగా ఫ్రై కావాలండి. మనకు ఫ్రై అయిన తర్వాతనే మనం ఉప్పు, కారం అనేది వేసుకోవాలి.
చూసారు కదా, ఆయిల్ అనేది సపరేట్ అయ్యేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా కర్రీ ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, మీకు కూడా నచ్చుతుంది. చూసారు కదా, ఇక మళ్ళీ ఒక 10 మినిట్స్ ఉంచాను ఉడకలేదని చెప్పేసి. తర్వాత చూడండి ఆయిల్ అనేది సపరేట్గా అయిపోయింది కదా. చూడండి అడుగంటనికి రెడీగా ఉందన్నమాట. అందుకే మళ్ళీ ఒకసారి కలుపుతున్నాను. చూసారా, ఇప్పుడైతే కారం అయితే వేద్దాము. కారం వచ్చేసి 3 టేబుల్ స్పూన్ అయితే వేసాను అన్నమాట. కారం మంచిగా ఉంటేనే నాన్ వెజ్ కర్రీ బాగుంటుంది మనకి, లేదంటే బాగోదండి. కారం కొంచెం నాన్ వెజ్ కాబట్టి ఎక్కువనే వేసుకోండి. అలాగే మీకు సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. ఉప్పు కారం వేసిన తర్వాత మళ్ళీ ఒక 10 మినిట్స్ దాకా ఉంచుకోండి. మనకు ఈ విధంగా కుక్ అయిపోతుంది అన్నమాట. ఆయిల్ అనేది సపరేట్గా వస్తుంది మనం ఉప్పు కారం వేసాక. ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. కర్రీ అనేది మనకు ఫ్రై కావాలి, అది ఫ్రై అయినప్పుడే బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగానైతే కుక్ అయిపోయింది. ఇప్పుడైతే వాటర్ అయితే వేసుకుందాము. చూడండి ఎంత గ్రేవీగా ఉందో కర్రీ, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది, అలా ఉంటుంది అన్నమాట. చూడండి వాటర్ అయితే యాడ్ చేస్తున్నా. నేను వాటర్ అయితే ఎక్కువ పోయలేదన్నమాట, ఎందుకంటే కొంచెం గ్రేవీగా ఉంచుకోవడం కోసం. చూడండి ఆల్రెడీ మనకు పీసెస్ అనేది ఉడికిపోయాయి కదా, ఇంకొక 5 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు విజిల్స్ అయితే పెట్టుకుందాము. చూడండి మూత అయితే పెట్టేశాను. ఒక 5-6 విజిల్స్ వస్తే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. చూసారా, ఇక్కడ మనకు కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఫైనల్లీ కొంచెం తరిగిన కొత్తిమీర అయితే వేసుకుంటున్నా. చూడండి కొత్తిమీర వేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా ఉంటే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. ఎందుకంటే కొంచెం మసాలా ఐటమ్స్ వేసాం కాబట్టి కొంచెం వేసుకుంటే కొంచెం రావాలండి. చూసారు కదా, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీకు ఎలా నచ్చిందో నచ్చలేదో నాకైతే కామెంట్స్లో చెప్పండి. కలర్లో కనిపిస్తుంది కానీ సూపర్ గ్రేవీగా అండ్ కలర్ఫుల్గా బాగుందన్నమాట. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని బెల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.